అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి జిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జిల్లాలి జర్నలిస్టుల ఐక్యత అరెస్ట్ చేయాలి ఖబర్దార్ ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్ 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 మోహన్ బాబు ఖబర్దార్ జర్నలిస్టులపై దాడి చేసిన బాబు ఖబర్దార్ ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ బాబు ఖబర్దార్ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మీడియా వ్యక్తిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి ఖబర్దార్ ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్ 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 మోహన్ బాబు ఖబర్దార్ TV9 విలేకరి హైదరాబాద్లో మోహన్ బాబు అనే సినిమా హీరో రాత్రి కొట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ TWJ ఐజేయుతో పాటు TGF తర్వాత మిగతా యూనియన్లు అన్నీ కలిసి ఈరోజు పిలిపించాయి. అయితే మన భద్రాసనంలో మనం వాళ్ళతో పాటు ప్రెస్ క్లబ్లో అన్నీ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. మోహన్ బాబుని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మనం ఆర్డీఓ ద్వారా ఒక వింతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడానికి నిరసన ప్రదర్శన మనం చేపట్టాము. భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ. రాత్రి మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి దాడిలో TV9 ప్రతినిధి రంజిత్ తీవ్ర గాయాలైన మోహన్ బాబు అంత వయసు వచ్చినా కూడా ఈ విక్షిప్త కోల్పోయి మొత్తం కూడా ఆయన దాడి చేయడం చాలా దారుణం. దీనికి భద్రాచలంలో అన్ని యూనియన్లు అలాగే అన్ని ప్రెస్ క్లబ్లు కలిసి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో జరిగినటువంటి మీడియా కవరేజ్కి వెళ్ళినటువంటి TV9 ప్రతినిధి రంజిత్పై మోహన్ బాబు దాడి చేయడం చాలా శోచనీయంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలు తీసుకున్నా కూడా హైదరాబాద్ అంటే నగరాలతో పాటు మిగతా పల్లెటూరులతో సహా కూడా దాడులు తెగబడుతూ ఉన్నారు. కనుక ఈ దాడులను ప్రోత్సహించేది లేదు, దాడులను అడ్డుకుంటాం, ఖండిస్తున్నాం. పైగా ఈ విషయంలో తీవ్రగాయమైన రంజిత్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి కారణమైన మోహన్ బాబు దాడికి పాల్పడ్డ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి శిక్షించకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటిని భద్రాచలం నుంచి జర్నలిస్ట్ చేసి తరఫున వెళ్ళి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఆయన అయ్యప్ప దీక్షలో కూడా ఉన్నాడు. కనీసం అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తినైనా మనం ముట్టుకోవడం కానీ ఇది చెయ్యం. అది కూడా ఆలోచించకుండా దుర్మార్గుడైనటువంటి మోహన్ బాబు దాడి చేశాడు. ఏ మీడియా రంగంలో అయితే పైకి వచ్చాడో, ఎందుకంటే ప్రతిదానికి మీడియా ఉంటే కానీ వాడు బయటకు వచ్చే అవకాశం లేదు. సినిమా రంగంలో కానీ ఆయన పెట్టే రంగంలో కానీ ప్రతిదానికి మీడియా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబ తగాదాలతో ఉన్న వ్యక్తులు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి జర్నలిస్టులు పెడితే దానికి మోహన్ బాబు తాను సరిగ్గా స్పందించకుండా దాడియే నాకు లక్ష్యం అన్నట్టుగా ఆ యొక్క TV9 జర్నలిస్ట్ని ఆ యొక్క లోగోతో కొట్టాడు. మనకు కనబడుతుంది TV9లో ఆ లోగో తీసుకుని కొట్టడం అంటే ఎంత దారుణం ఆలోచించండి. మరి ఈ విధంగా జర్నలిజంలో ఉన్న వ్యక్తులను కనుక చేసినట్లయితే ఏ కుంభకోణాలు జర్నలిస్టులు పైకి తీయలేరు. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. పోలీసులు కూడా పక్కనే ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని అడ్డుకోకపోవడం దారుణం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జర్నలిస్టులకు వచ్చినట్లయితే రాబో కాలంలో జర్నలిస్టుల యొక్క లక్ష్యం నెరవేరదు. వాడు ఏ కుంభకోణాలు కూడా పైకి తీయలేరు. లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే జర్నలిస్టులు వృత్తిగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మోహన్ బాబును అరెస్ట్ చేయడమే కాకుండా